Item number 73, writ petition number 11/20, petitioner Samira Thomas. క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. దాన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకూడదు. For the service of the people, we kindly request an order to stay on One India, One Pipeline, my lordship. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్లనే ప్రారంభించబడింది. గవర్నమెంటే అన్ని చేయాలంటే అది కుదరని పని. ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుందిగా. There is nothing unconstitutional about One India, One Pipeline project. అందువల్ల పిటిషన్ ఫైల్ is dismissed. Next. మీరెవరు? మీకేం కావాలి? నీది నాది ఒకటే లక్ష్యం. అండ్ ఐఎమ్ యువర్ లాస్ట్ హోప్. 6 o'clock ట్రైన్. బీ ఆన్ టైమ్ బట్ మిస్ ద ట్రైన్. మా డాక్టర్ అపాయింట్మెంట్ ఎన్నింటికి? నానా తొందరగా వెళ్తే తొందరగా వస్తాం, సరేనా? నాకు ఇంక చాలు. గుడ్డు దోశ లాగించు. విజయ్, డబుల్ రోస్ట్ ఎగ్ దోశ నాకు కూడా. మికింది చాలు. ఈ ఇంట్లో ఎవరు ప్రెగ్నెంటో అర్థం కావట్లేదు. నీకేం బాబు, నీది కూర్చునే ఉద్యోగం, నాకు తిరిగే ఉద్యోగం. ఎప్పుడు రౌండ్స్ లోనే ఉండాలి. టైంకి తినకపోవటం వల్లే పోలీసు వాడికి పొట్టొచ్చేది. మిలిటరీ వాళ్ళు ఏమన్నా స్విగ్గీలో ఆర్డర్ చేసి తింటున్నారా? వాళ్ళు ఫిట్గా లేరు. ఆప్షన్ లేక లైట్ తీసుకుంటున్నారు కానీ స్విగ్గీ వస్తే సీక్కుంటూ తినరు. ఎక్కడా? సరే 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 బాబు విజయ్, ఏయూ దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట. గుంపుని చెదరగొట్టమని ఆర్డర్. ఓ దోశ గొప్ప రిపోర్ట్ చూసాను సార్, అలర్ట్గానే ఉన్నాను. సార్ ఏమమ్మా టిఫిన్ చేసావా? ఎక్కడ సార్, పర్మిషన్ లేకుండా గుంపు కొడి ప్రాణాలు తీస్తున్నారు. వాట్సాప్ రూపా? అవును సార్, జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జామన్ తీసుకున్నామని. జామర్ వెహికల్ పంపించండి. ప్రెస్ వాళ్ళు వచ్చారా? అదిగో అక్కడ ఉన్నారు సార్. హెయిర్ కరెక్ట్గా ఉందా? కరెక్ట్ గానే ఉంది సార్. హే, నా ఫోన్ సిగ్నల్ రాట్లా. మళ్ళీ ఇంకో 5 వస్తున్నారు, కానీ అంతకు మించి ఎవరిని పిలవలేదు. ఇంటర్నెట్ సిగ్నల్స్ పనిచేయట్లేదు. గ్రూప్ లీడర్ ఎవరమ్మా? అదిగోండి సార్, గ్రీన్ చున్నీ అమ్మాయి, పేరు సమీరా. మేడం ఇటు రండి. చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు. పర్మిషన్ తీసుకుని ప్రొటెస్ట్ చేయాలని తెలీదా? అడిగాము, ఇవ్వలేదు. అన్నిటికీ వెయిట్ చేయాలి మేడం, ఇది ప్రజాస్వామ్య దేశం. మాకు మాత్రమే ప్రజాస్వామ్యమా? వయాసెస్ కంపెనీకి లేదా? పైప్ లైన్ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయాలి. పోరాటం మా హక్కు. రైటే మేడం, కానీ అడ్డు కూడా మా బాధ్యత కదా. సార్ మీరు వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళ కన్నా తప్పు చేసిన వాళ్ళకి ఒకరితో పుచ్చుకోవడమే పెద్ద తప్పు. ఈ డైలాగ్ చెప్పింది మీరేనా? చెప్పించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి. ఇదే ఎక్స్పెక్ట్ చేశా. ఏంటి సమీ, లంచ్ వండుతున్నాడు? ఏటే? ఎందుకు అనవసరంగా? అరే ఊరుకో, ఏం కాదు, మా ఏరియా ఏంటి ఏరియా బాయ్? ఏ మేడం మీకు వేరే లాయర్ దొరకలేదా? మేడం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి, లేకపోతే నేను ఫోర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకూడదు. ఇన్ పారీ డెలిక్టు, ఉభయ పక్షాల అపరాధం. అంటే ఇద్దరి వైపు తప్పున్నట్టే. మీరు అరెస్ట్ చేయగలరేమో కానీ మమ్మల్ని అడ్డుకోలేరు. అరెస్ట్ ఆర్డర్ ఉందా? లేదు. అయితే అది వచ్చే వరకు మమ్మల్ని పోరాటం చేసుకునివ్వండి. మీ ఆర్డర్ వస్తే అరెస్ట్ చేయండి. సరే, పోరాటం చేసుకుంటే కానీ పక్కకి వెళ్ళి చేసుకోండి. సైడ్ సైడ్ జరగండి, జరగండి, వెనకలండి. వెళ్ళండి. ఇవాళ మంచిగా టైం పాస్ అయ్యేలా ఉంది. మన మాట ఎక్కడ ఉంటారు సార్ వీళ్ళు? మన పాప ఎండలో అవస్థ పడుతుంది. రోడ్ బ్లాక్ చేయకండి, పక్కకి వెళ్ళండి. పక్కకి వెళ్ళండి అమ్మా, చెప్తే అర్థం చేసుకోండి. పక్కకి వెళ్ళమ్మా. జామ్ అవుతుంది, జరగండి. జరగండమ్మా, రోడ్ బ్లాక్ అవుతుంది, జరగండి. అదే పెళ్ళి కూర్చోండి. అర్థం కదా మీకు? జరగండి. ఓకే. ఎండ ఎక్కువగా ఉందమ్మా, కొంగుతో కప్పుకోండి. జరగండమ్మా, కొంచెం వెనక్కి జరగండి. జామర్ ఆఫ్ చేయండి. జామర్ ఆఫ్ చేయండి. ఓవర్. ఆన్ చేయమని రా. సిరాక్ దొబ్బిస్తుంది. ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? గూగుల్ ఉంది కదా బావా. అరెస్ట్ ఆర్డర్ వచ్చింది సార్. అంతలోనే? అవును సార్. హెడ్ ప్రధాన ఉండప్పుడు చెప్పేశారా? ఏంటి దెబ్బ? పోలీసు వాళ్ళు చేసుకున్నారా? కాదు, అదేం కాదు. టైం అవుతుంది, త్వరగా ఎక్కండి. మీరు ఎక్కండి. చాలు. జీప్లో డ్రాప్ చేయనా? నేను పోరాటం చేయడానికే వచ్చాను, సో బస్సులోనే వెళ్తాను. చిత్తం మేడం. ఏ నీకు బండి లేదా? బస్సులో వస్తున్నావు? బండి ఉంది కానీ 29 సీట్ చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి. ఈ టైంలో చాలు. ఒక్కవేళ
ఇన్ కేస్ ఆ 3 సార్లు నాకు ధైర్యం వచ్చి నీతో ఐ లవ్ యూ అని చెప్పుంటే నువ్వేం సమాధానం చెప్పేదాన్ని? అది నన్ను అడిగితే డెక్ రివర్స్ చేసుకుని ఆ 3 చోట్లకి వెళ్ళి ఆ శాలిని అడుగు. ఓకే? सभी को शहना अख्तरी का नमस्कार। आइए छाया गीत में प्यार से प्यार करें। డెక్ ఒకసారి రివెంజ్ చేద్దామా? ఏంటి? ఇందాక నువ్వు అన్నావుగా, అదే 29C. మన ఇద్దరం మాత్రమే ఒంటరిగా వెళ్తూ. మనం ఇద్దరం ఇప్పుడు ఒంటరిగా ఉన్నామా? రే తమ్ముడు సార్, దిగిలిపోరా, ఫోటోలు పంపించాయి, మర్చిపోకు. ఓకే సార్. ఇప్పుడు నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం కదా? అవును, ఇష్టం ఉండేది. ఆ పాత విజయ్ అంటే. నేను అప్పటి నుంచి అలాగే ఉన్నా, ఏం మారాను? ఆ విజయ్ వాడికి ఇష్టం ఉన్నట్టు బతికాడు, మనసుకి నచ్చినవన్నీ చేశాడు. కానీ ఇప్పుడు అందరికీ నువ్వు బాగా నచ్చాలని నీలా అసలు ఉండట్లేదు. ఇవన్నీ నీకు అర్థం కావదులే. మీ నాన్న గురించేగా ఇంకా ఎన్నాళ్ళని ఇదే విషయం చెప్తూ పోతావు? మీ నాన్న ఇమేజ్కి భయపడుతూ బతుకుతున్నావు. సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచిస్తూ టీవీలో నీ ఫోటో రావాలి, బ్యానర్ మీద ఫోటో ఉండాలి, ఎదుటి వాళ్ళు నీ గురించి మాట్లాడాలని, వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని ఫేక్గా బతుకుతున్నావు విజయ్. నా లైఫ్ గురించి వదిలే, నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా? నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది. నువ్వు ఎంత ఫేక్గా షాలోగా ఉండడం ఆపుతావా? ఏ అవమానం లేకుండా బతికిన వాళ్ళకి నా బాధ అర్థం కాదు. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను అడిగింది ఏంటి? హాల్ టికెట్ ఉందా లేదా అనేగా. నన్నేం అడిగారు తెలుసా? నీకు మీ నాన్నకి సంబంధం లేదని సర్టిఫికేట్ తీసుకురమన్నా. భవన్ ఎక్కకి 7 సంబంధాలు తప్పిపోయాయి. ఎవరి వల్ల? మా నాన్న వల్ల. టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు, న్యూస్లో నా పేరు విన్నప్పుడు మా నాన్న చేసిన తప్పుని సరిచేస్తున్నానని అనుకున్నా. ప్రతిసారి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాను. మొదటిసారి వాళ్ళే నాకు ఆ భయం పోయింది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా. నీకు నేను అర్థం కాలేదు. మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో కోల్పోయాను. ఇవాళ నాకు బాగా ఇష్టమైన అమ్మాయిని కోల్పోయాను అనుకుంటా. విజయ్ విజయ్, ఒక నిమిషం ఆగు. ఏంటన్నా? ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పక్కన పోరాటాన్ని అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా? అవును. అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? ఎఫ్ఐఆర్ ఉందన్నా. అర్జెంటుగా పట్రా విజయ్. బండ్లో ఉంది. అసలేం జరిగింది? ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట. ఆంధ్ర యూనివర్సిటీలోనా? అవును విజయ్. సీసీటీవీ చూడొచ్చుగా. చచ్చింది. మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా, ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆఫ్. ఆ టైంలో ఎవరో లోపలికి జొరబడి ఫైల్ దొంగిలించాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా, అందులో ఒక రహస్య సొరంగ మార్గం ఉంది విజయ్. అది రావాళ్ళది. ఫైల్ దొంగిలించింది రావాళ్ళ రికార్డ్ రూమ్ నుంచి అంట. రావాళ్ళ రికార్డ్ రూమ్? అవును విజయ్, అందులో పాత మిలిటరీ రహస్యాలు ఉన్నాయంట. ఏదో కోడ్ రెడ్ లెటర్ అని కథలుగా చెప్తున్నారు. అవి దొంగిలించడం దేశద్రోహం అంటున్నారు. అంత ముఖ్యమైన ఫైల్ అది. సిబిఐ రా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపుకుంటున్నారు. ముందు అది టివ్వు, నేను బయలుదేరతాను, లేకపోతే మన దుంప తెచ్చుతారు. వస్తాను విజయ్. హలో రాయరమ్మా, ఇక్కడ విచారణ జరుపుతున్నాం అని చెప్పి రంగమ్మా, మెల్లగా చెప్పండి, ఏమైంది? ఈ రోజు మనం పోరాటం చేశాం కదా, విచారణ జరుపుతున్నాం అని చెప్పి పోలీసు వాళ్ళు మా ఇళ్లలోకి జొరబడి అన్యాయంగా మా మీద జులించేస్తున్నారు. మీరు పోలీసులకి ఏమీ చెప్పదు. నేను ఒక 10 నిమిషాల్లో కాల్ చేస్తాను. ఓకే? హలో. ఏం జరుగుతుంది విజయ్? ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ బెదిరిస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ నాన్సెన్స్ ఇస్ దిస్? తప్పు చేసే వాళ్ళకన్నా తప్పు చేసే వాళ్ళకి వకాలు తప్పించుకోవడమే పెద్ద తప్పు. జరిగింది ఏంటో తెలుసుకోకుండా ఊరికే వాగకు. ఎవరిని ఎంక్వైరీ చేయాలి, ఎవరిని చేయకూడదని పోలీసుకు బాగా తెలుసు. మల్లేష్, ఏంటి విజయ్, ఎందుకు ఆగమన్నావు? అబ్దుల్ ఎక్కడ? అబ్దుల్ నమాజ్ చేస్తున్నాడు. ఇది పోరాటంలో తీసిన ఫోటోలని చూపించు. ఇప్పుడే చూపిస్తాను. వారం రోజుల నుంచి ప్రింట్ చేయడానికి కంటెంట్ లేక అల్లల్లాడిపోతున్నాను.
ఇన్సైడ్ న్యూస్ ఏమైనా ఉంటే చెప్పచ్చుగా, ఫ్రెష్గా కంటెంట్ గుద్దేద్దాం. నైస్ కదన్నా. సావద బొక్రా, బాగుందనే. పోరాటం జరిగింది కదా, ఆ ఫోటోలు చూపించు. నెక్స్ట్ నెక్స్ట్. ఇంతేనా? అంతే అన్న. ఫోకస్ లేని ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్లో ఉంటాయి. అది ఓపెన్ చేయి. నెక్స్ట్ నెక్స్ట్. ఏంటిదబ్బా? సార్ వాళ్ళ అబ్బాయికి బాగాలేదంట, వెళ్ళాలంటున్నారు. సార్ వెళ్ళమన్నారు, వెళ్ళండి. ఈ 4 ఫోటోలు నాకు పంపించే, ఇవన్నీ బయటికి రాకూడదు. సరే అన్న, చేసేస్తా. ఏంటి విజయ్, వచ్చావు, వెతికావు, వెళ్తున్నావు, ఏంటి కదా, ఏంటి కంటెంట్? నువ్వు అడిగింది కంటెంటేగా. రేపు మార్నింగ్ హెడ్లైన్స్తో వస్తా. హెడ్లైన్స్? రే బాబా, ఒక ముఖ్యమైన కేసు. చెప్పు విజయ్. ఏపీబీకి రిపోర్ట్ చేయాలి. అమ్మాయి మిస్సింగ్, ఎక్కడున్నా కనిపెట్టాలి. అన్ని కంట్రోల్ రూమ్స్కి ఇన్ఫార్మ్ చేయి. పేరు సమీరా, వయసు 30-35 ఉంటుంది. తమ్ముడు బైక్ అట్టది. బ్లూ కలర్ చుడిదా, గ్రే కలర్ షాల్. రే, సిబిఐ వాళ్ళు ఫోన్ చేసినా చేస్తారు. సిబిఐ ఏదో పెద్ద కేసులో ఉంది విజయ్. అవును, లీడ్ దొరికింది. తుత్తర కొద్దీ ఎవరితో ఏం ఆకు. లొకేషన్ దొరికితే ముందు నాకు చెప్పు, తర్వాత వాళ్ళకి చెప్తూ కానీ. సరేరా. ఏంటి బాబాయ్? క్వార్టర్స్ దాకా వచ్చి ఇంటికి రాలేదేంటి? సూపర్ మ్యాటర్ ఒకటి దొరికింది. ఏంటది? ఇన్ని రోజులు దేశద్రోహికి పుట్టానని అన్నారు. రేపు దేశద్రోహిని పట్టించాననే పేరు రాబోతుంది బాబాయ్. క్రేజ్ పడుకో, పనే పోగానే కాల్ చేస్తాను. సార్, తిమోతి 29/6 సార్. థ్యాంక్ యూ సార్. హలో అందరా, మా ఇంటికి ఒక దొంగడు వచ్చాడు. వెంటనే ఒక పోలీసులు పంపించండి. చూడటానికి బండోడ్లా ఉన్నాడు. ఒక 20 పోలీసులు పంపించండి. ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ మాట్లాడుతున్నాను. ఫోనే చేయలేదా? పోలీస్ పేరు చెప్పి బెదిరిస్తే భయపడతారనుకున్నాను. పర్వాలేదు, ధైర్యమైన దొంగోడే మీరు. రేయ్, నేను పోలీసురా. యూనిఫామే వేసుకోలేదు, నన్నెలా నమ్మమంటారు? ఇల్రా, అదిగో జీపుని చూసావా? ఓ, పోలీస్ జీపే దొంగలిచ్చారా? నమ్మరా? ఎక్కడ్రా మీ అమ్మ? మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎందుకు మాటను? లేదు, చాలా సార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు, అందుకే అడిగా. కాదు, ఊరికే మాట్లాడదామని. దానికెందుకు మొహాన్ని మంకీలా పెట్టారు? పోండి. మా అమ్మ ఇక్కడ లేదు. ఇవన్నీ నువ్వు గీసినావా? అవును. ఇది మీ అమ్మ ల్యాప్టాప్గా? అవును. పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పడం కుదరదు, పో. $@RDR. మీ అమ్మ చివరిగా నీతో ఎప్పుడు మాట్లాడారు? ఒక 2 hours అయి ఉంటుంది. కేక్ పంపిస్తాను తిను అని చెప్పింది. నైట్ రాను, పొద్దున్నే వస్తాను అని చెప్పింది. ఎక్కడి నుంచి ఫోన్ చేశారో తెలుసా? కేక్ షాప్ నుంచే కాల్ చేశారు. మరేంటి బార్బర్ షాప్ నుంచే కాల్ చేస్తారు? దేనికి రా స్మార్ట్ వాచ్? మా అమ్మాయి నేను ఎక్కడున్నానో ట్రాక్ చేయడానికి. ఈ వాచ్తో మీ అమ్మ ఎక్కడ ఉందో ట్రాక్ చేయగలమా? దొంగతనం చేయనని ఇందాక చెప్పారు. నిన్ను అడిగే తీసుకున్నాను కదరా. మీ అమ్మ రాగానే తిరిగి ఇచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండు. డోరు లాకర్ ఇరగొట్టారుగా, ఎలా జాగ్రత్తగా ఉండను? నమస్కారం సార్. నమస్తే సార్. ఎందుకు సడన్గా ఇక్కడ బ్యారికేడ్ పెట్టారు? ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్. 35-40 వయసున్న లేడీస్ ఎవరైనా క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్. బ్యారికేడ్ తీయమనవయ్యా.
అమ్మనే వెతుకుతున్నారా? అదేం లేదు. నమస్తే సార్. ఈ లేడీ ఇక్కడికి వచ్చారా? లేదు సార్, చూడలేదు సార్. సార్ నేను చూశాను సార్. ఎప్పుడు? ఒక 2 hours ముందు చూశాను సార్. ఎక్కడ? సార్ ఇక్కడే కూర్చున్నారు సార్. కస్టమర్ నుంచి వచ్చి ఒక హ్యాంపర్ని ప్యాక్ చేయమన్నారు సార్. ఎస్ మ్యామ్. కెన్ యూ ప్యాక్ మీ దిస్ హ్యాంపర్? టేక్ అవే ఆర్ డెలివరీ మ్యామ్? డెలివరీ. అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవరినో చూసి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోయారు సార్. ఓపెన్ చేయండి. సార్ తాళం చెవి కౌంటర్లో ఉంది సార్. తీసుకురండి. ఏ ఆగుతాం. ఇంకెవరైనా వచ్చి ఎంక్వైరీ చేశారా? మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్. గవర్నమెంట్ వెహికల్లో 4 వచ్చారు సార్. ఇక్కడ ఉన్న కస్టమర్స్ని ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు సార్. బండి? ఏ బండి? సార్ ఏ బండో గుర్తులేదు కానీ ఆ బండికి ముందర 2 కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది సార్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. గణేష్ సార్ 8055058065 సార్. కాల్ చేస్తాను. ఓకే సార్. హలో, తన లొకేషన్ కనిపెట్టేశాను. కైలాస్గిరిలో ఒక ఐస్ క్రీమ్. నేను అక్కడే ఉన్నాను రా. తను అబ్స్కాండ్ అయిపోయింది. అబ్స్కాండ్ అయిందా? ఆ ఏరియా చుట్టూ బ్యారిగేట్స్ పెట్టి పెరిమీటర్ సెట్ చేశారా? తన అక్కడి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నాన్న ఇది చెప్పు, ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలీదు. చాక్లెట్ తింటావా? ఎన్ని చాక్లెట్స్ తినమంటారు? నోరు మొత్తం పుచ్చిపోయింది. ఐస్ క్రీమ్ తింటావా? కుప్పస్వామి నంబర్ 5 ఫస్ట్ మెయిన్ రోడ్ ఇందిరానగర్. ఎవరు? సమీరా తెలుసా మీకు? మీరెవరు? ఇన్స్పెక్టర్ విజయప్రకాష్. సమీరా మీద 124A దేశద్రోహం కేసు పెట్టారు. మీరు ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు. సెడిషన్ కేసా? సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. అది చెప్పాల్సింది మేము. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ఆ టిమ్మీకి నేనే డాక్టర్. వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది, కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకొని తీరాలి సమీరా. టిమ్మీకి సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది. 4 to 5 years మ్యాక్సిమం, అంతే. ఇది తిమ్మికి ఎలా వచ్చింది డాక్టర్? నేను జస్ట్ అనదర్ డాక్టర్ అయి ఉంటే ఎన్విరాన్మెంటల్ కాసెస్, కనిపెట్టలేని వ్యాధి, విధి అని చెప్పేవాడిని. నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని కాబట్టి నిజం చెప్తున్నాను. దీనికి కారణం నీళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే నీళ్లు. ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా దానికి ఎండ తగిలినా బిస్ఫినాల్ ఏ, బీపీఏ అనే కెమికల్ నీళ్లలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది. బీపీఏ కలిసిన నీళ్ళని టిమ్మీ తాగడమే దీనికి కారణం. అమ్మా, శాంటాని గిఫ్ట్ అడగాలంటే మన గురించి మాత్రమే అడగాలా? ఇంకెవరి గురించి అడుగుతావు? నాలాగా ఎవ్వరికీ జరగకూడదు. నీలాంటి గుడ్ మామ్స్ ఏడవనే కూడదు. ఇది ఇమ్మని శాంటాని అడగాలంటే ఎలా? ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి. శాంటా తప్పకుండా చేస్తారు. డాక్టర్, దీన్నేమీ చేయలేమా? టిమ్మికి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నిటినీ మూసేలేమా? దీన్ని ప్రూవ్ చేయలేం సమీరా. బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు. బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం. CGWBలో రోజుకి 400 పెద్ద లారీలు, 200 చిన్న లారీలు తిరుగుతున్నాయి. రోజుకి 530 కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది. తెలుసా అమ్మా? తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకుని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారు? ఏదైనా కాలువ నీళ్ళు, చెరువు నీళ్ళు ఉంటుందండి, అప్పుడు టెస్ట్ చేద్దాం. బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కాదా? అలా మీకు ఏవైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ లేవు, గీల్స్ లేవు, ఏదైనా నా ఇష్టం. ఇది కెమెరా ముందు చెప్తారా? ఏంటి మేడం కెమెరా తీసుకొచ్చేసారేంటి? ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చేవాడిని కదా. చెప్పడం కుదరదు. పా, బీపీఏ టెస్ట్ చేయమని బీపీ పెంచుతోంది.